गम्भीरगम्भीरशुभाङ्गहृद्यं लम्बोदरं धीरहृदम्बरार्कम् अम्बासुतं शम्बरवैरिकान्तं लम्बेऽन्तरायाघविनाशनार्थम् वधूटित्वं शम्भोर्धुनुहि मम भीतिं हृदयतः प्रधीर्भूयासं त्वं यदि दिशसि वीटीरसमितः विधौ वाग्वृत्तेर्मे विसृजमयिते स्तन्यममलं गतिर्नान्यामन्तः क्वचिदपि विना त्वां मम शिशोः बन्धः शश्वद्भवतु हृदये नीलकण्ठश्रिया मे सन्धत्ते यत्स्वगुरुवचनं श्वासनिश्वासतुल्यम् इन्धेहंसे पररुचिसुखं प्राप्य विद्युल्लते वा प्रान्धत्वं मे जनिषतगतं हन्मि तद्बन्धतोऽहम् अस्मच्छ्रीगुरुचरणारविन्दाभ्यां नमः। సభాయై నమః. మధుకైటభ వృత్తాంతము చెప్పిన పిమ్మట శౌనకాది మహర్షులు సూత మహర్షిని మళ్ళీ అడుగడం మొదలుపెట్టారు. ఓ సూత మహర్షి, వ్యాసుడు తపస్సు చేయడానికి పర్వత ప్రాంతాలకు వెళ్ళాడన్నావు కదా, అయితే ఆయన ఏ విధంగా తపస్సు చేశారు, దైవం ఎట్లా ఆయనకు అనుకూలంగా వరాన్ని అనుగ్రహించింది తెలియజేయండి అని శౌనకాది మహర్షులు అడగ్గా మళ్ళీ సూత మహర్షి చెప్పడం మొదలుపెట్టారు. సత్యవతీసుతుడైనటువంటి వ్యాస మహర్షి మేరుగిరి శిఖరాల మీదకి వెళ్ళి ఆ తపస్సు చేయడాన్ని మొదలుపెట్టారు. ఏ విధంగా తపస్సు చేస్తున్నారు, ఏ తపస్సు చేస్తున్నారు అంటే, జపన్నేకాక్షరం మంత్రం వాగ్బీజం నారదాచ్యుతం ధ్యాయన్ పరాం మహామాయాం పుత్రకామస్తపోనిధి. వ్యాసుడు నారదుడి వలన ఉపదేశం పొందినటువంటి ఏకాక్షర మంత్రరాజమైనటువంటి వాగ్బీజాన్ని ఉపాసించడం మొదలుపెట్టారు. ఆయన ఎట్లాగ చేశారు? ఆయన పంచభూతాల శక్తి అంతా ఉన్నటువంటి పుత్రుడు కావాలని చెప్పి సంకల్పం చేశారు. ఆయన నిశ్చలమైనటువంటి దీక్షతో నిరాహారి అయి జితేంద్రియత్వంతో దీక్షతో 100 సంవత్సరాల పాటు ఆయన తపస్సును ఆచరించారు. శివాశివులను అంటే శివుణ్ణి శక్తిని ఆరాధించారు. సకల భూత మాతృమూర్తి అయినటువంటి ఆ పరాశక్తియే నా కోరికను తీర్చడంలో సమర్థురాలు అని చెప్పి ఆవిడ యొక్క ఏకాక్షర బీజాన్ని, ఆ వాగ్బీజాన్ని ఉపాసించడం మొదలుపెట్టారు. ఈ విధంగా 100 సంవత్సరాల పాటు ఆయన చేశారు. ఆ మేరుగిరి పర్వత శిఖరాల్లో కర్ణికారము అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి వనం ఉంది. అక్కడ దేవతలు, సిద్ధులు మొదలైనటువంటి వాళ్ళందరూ విహరిస్తూ ఉంటారు. మునులందరికీ కూడా అది తపోభూమిగా ఉంటుందంట. ఆ కర్ణికార వనంలోనే ఈ వ్యాస మహర్షి కూడా 100 సంవత్సరాల పాటు నిశ్చయుడై అట్లా జితేంద్రియుడై తపస్సును ఆచరించారు. అట్లాగా ఆయన యొక్క తపస్సు ఏ స్థాయికి వెళ్ళిందంటే, ఆయన తపస్సు చేత పుట్టినటువంటి తేజస్సు లోకాలనంతా కూడా వెలిగించి వేస్తుందా అన్నంతగా ప్రకాశింపబడింది. అంతేకాకుండా ఆయన యొక్క జడలన్నీ కూడా అగ్నివర్ణములైపోయాయి. ఆయన యొక్క తపస్సు యొక్క వేడి ఇంద్రుడిని భయపెట్టింది. ఇంద్రుడు భయపడుతూ ఉన్నాడు. అప్పుడు ఇంద్రుడి యొక్క భయాన్ని చూసి ఆ సర్వ జగద్రక్షకుడైనటువంటి శివుడు, ఈశ్వరుడు ఆయన దగ్గరికి వచ్చి, ఇంద్ర భయం ఎందుకు పడుతున్నావు? మహర్షుల యొక్క తపస్సు లోక కళ్యాణకరమే కానీ లోకక్షేకరం కాదయ్యా ఎప్పటికీ కూడా. కాబట్టి నీవేమీ భయపడకుండా ఉండుము, ఎందుకు నీకు భయం ఎందుకు అని చెప్పి ఆయన అడిగారు. అప్పుడు ఆయన అంటున్నారు, వ్యాసుడు ఎందుకు తపస్సు చేస్తున్నాడు, ఏ కారణం చే తపస్సు చేస్తున్నాడో తెలియకుండా ఉంది, అందువల్ల నేను భయపడుతున్నాను అని ఇంద్రుడు అనగా, అప్పుడు ఆ పరమేశ్వరుడు అంటున్నాడు, మరేమీ పర్వాలేదు, మహర్షులు నన్ను శక్తి సంపన్నుడిగా తెలుసుకొని నా కోసం తపస్సు చేస్తూ ఉంటారయ్యా. ఈ వ్యాసుడు పుత్రుడి కొరకు కఠినమైనటువంటి తపస్సు చేస్తున్నారు. ఇప్పటితో 100 సంవత్సరములు పూర్తయ్యాయి. ఇప్పుడు ఈ వ్యాసుని అనుగ్రహించేటువంటి సమయం వచ్చింది అని చెప్పి ఇంద్రుడికి చెప్పి ఆ పరమేశ్వరుడు వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, ఓ వ్యాస మహర్షి, లేవవయ్యా, ఇంకా ఈ తపస్సును చాలించు, నీకు శుభం జరుగుతుంది, నీకు సత్పుత్రుడు ఉదయిస్తాడు అని చెప్పారు. అంతేకాకుండా ఇంకో మాట చెప్తున్నారు, సర్వతేజోమయో జ్ఞాని కీర్తికర్త తవానఘ అఖిలస్య జనస్యాత్ర వల్లభస్తే సుతస్సదా అని పరమేశ్వరుడు అన్నారు. ఓ అనఘ అంటే పాపరహితుడా, పాపములు లేనటువంటి వాడా, నీవులే, అమితమైనటువంటి తేజోనిధి, జ్ఞానవంతుడు, నీకు పేరు ప్రతిష్టలు తెచ్చేవాడైనటువంటి పుత్రుడు కలుగుతాడు నీకు, ఆయన సర్వలోక ప్రియుడవుతాడు, అందులో సందేహం లేదు అని ఆ పరమేశ్వరుడు వ్యాస మహర్షికి వరాన్ని అనుగ్రహించారు.
ఇక్కడ ఒక మాట అన్నారు ఆయన, అనఘ అంటే పాపములు లేనివాడా అనేటువంటి మాట వాడారు. ఇప్పటికీ కూడా మనం చూస్తూ ఉంటే సంతానం లేదు అనేటువంటి కారణం చేత ఎంతోమంది దంపతులు ఇటు వైద్యులని సంప్రదిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఆ వైదిక ధర్మం పట్ల నమ్మకం కలిగినటువంటి వాళ్ళు ఈ వైదిక క్రియలు జరిపించేటువంటి పండితుల్ని కూడా సంప్రదిస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ యొక్క జాతక చక్రముల ద్వారా పూర్వజన్మలలో ఏ ఏ పాపకర్మలు ఉన్నాయో లెక్కగట్టి వాటిని పరిహారం చేయిస్తారు. అంటే పాపకర్మలు ఉండగా మనకు సంతోషం కలిగించేటువంటి కర్మ ఎప్పటికీ ఫలించదు. కాబట్టి ఆ పాపకర్మల్ని మనం బాపుకోవలసి ఉంటుంది. అయితే మరి ఆ పాపకర్మలన్నీ ఎట్లా పోతాయి? మనకు తెలియదు కదా ఏ జన్మలో ఏ పాపం చేశాము అంటే. అందుకే వీలైనంత వరకు సత్పాత్రయుతమైనటువంటి దానము, అపాత్ర దానము చేయకుండా ఉండుట, పరులకు సేవ చేయుట, కులమత వర్గ విభేదములు లేకుండా అన్నార్తులైనటువంటి వారికి అన్నదానము చేయుట, ఇటువంటివి చేయడం చేత వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా బాపుకొనవచ్చును. అయితే ఆ యొక్క మహర్షులు తపస్సు చేత వాళ్ళ శరీరాల్ని పునీతం చేసుకున్నారు, వాళ్ళ మనస్సుల్ని పునీతం చేసుకున్నారు. కాబట్టి వారు పాపములు లేనటువంటి వారయ్యారు. అందుకనే పరమేశ్వరుడు ఓ అనఘ అన్నారు. అందులోనే మనకు ఒక ఉపదేశం కూడా చేశారాయన. పాపములు లేనటువంటి వాడికి సంతోషకరములైనటువంటి కామ్యములన్నీ నెరవేరుతాయి, అందులో సందేహమేమీ లేదు అని మనకిక్కడ తెలియజేస్తున్నారు. అట్లాగా ఆ వ్యాస మహర్షికి పరమేశ్వరుడు చక్కటి వరాన్ని అనుగ్రహించారు. అలా అనుగ్రహించగానే శివుడి యొక్క శుభకరములైనటువంటి మాటలు విని ఆయన ఆ పరమేశ్వరుడికి నమస్కారం చేసి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఇక్కడ మనకి ఇంకో సందేహం కలుగుతుంది. ఆయనేమో ఉపాసించింది అమ్మవారిని, ఆ వాగ్బీజ రూపాత్మిక అయినటువంటి ఆ పరమేశ్వరుని ఉపాసిస్తే మరి పరమేశ్వరుడు వచ్చి వరాన్ని ఇచ్చాడు ఎందుకు అనేటువంటి సందేహం కలుగుతుంది మనకు. ఆవిడ ఆయన కంటే వేరు కాదు కాబట్టి ఇక్కడ మనం అంటే సదా మనకి ఇక్కడ తత్వాన్ని కూడా తెలియజేస్తూ ఉంటారు. శ్రీ శివ శివశక్తి ఐక్యరూపిణి ఆవిడ లలితాంబిక. ఆవిడ ఏకస్వరూపంతో ఉంటారు వాళ్ళిద్దరూ కూడా. వాళ్ళిద్దరికీ భేదం అనేది మనకు కనిపించదంట. ఆ విధంగా ఆయనకు పుత్రుడు కావాలని తపస్సు చేస్తే సాక్షాత్తుగా పరమేశ్వరుడే వచ్చి ఆ వరాన్ని అనుగ్రహించారు. అట్లాగా అనుగ్రహించగానే ఆశ్రమానికి వెళ్ళారు ఆయన. ఆశ్రమానికి వెళ్ళి అగ్నికర్మలను చేయటానికి అరణిని అగ్ని కోసం మధిస్తూ ఉన్నాడు. అలా మధిస్తూ ఉండగా ఆ పరమేశ్వరుడు చెప్పినటువంటి వరమే మాటి మాటికి కూడా జ్ఞాపకంలోకి వస్తూ ఉన్నది. నాకు పుత్రుడు కావాలనేటువంటి కోరిక తీవ్రమైంది. అట్లా అగ్నిని మధిస్తూ ఉన్నాడు. అప్పుడే అగ్ని మెల్లిగా ప్రజ్వరిల్లుతోంది. అలా అగ్నిలాగానే ఈయనకు పుత్రుడు కావాలనేటువంటి సంకల్పం కూడా మనసులో జ్వలిస్తోంది. అట్లా ఇప్పుడు అనుకుంటున్నాడు ఆయన, అయ్యో నాకు సంతానం కావాలని నేను కోరుకున్నాను, పరమేశ్వరుడేమో నాకు కోరికను కూడా అనుగ్రహించాడు కదా, కానీ నాకు పుత్రోత్పత్తికి హేతువైనటువంటి స్త్రీ లేనేలేదు. నేను పుత్రుల్ని పొందాలంటే ఒక స్త్రీ కావాలి కదా, ఆవిడ గర్భధారణ చేస్తేనే కదా నాకు పుత్రుడు పుట్టాలి, కానీ నాకు స్త్రీ లేదు కదా, ఎట్లా మరి నేను పుత్రుడిని ఎట్లా కనాలి? ఆ అగ్నిని చూశాడు అరణిలో. అప్పుడే జ్వలిస్తున్నటువంటి అగ్నిని చూసి ఈ అగ్నితో సమానమైనటువంటి పుత్రుడు నాకు ఎట్లా కలుగుతాడు? సకల ధర్మాలు తెలిసినటువంటి రూపసంపన్న అయినటువంటి స్త్రీ నాకు లేదు. అయితే అటువంటి స్త్రీ ఉన్నా సరే నేను ఇట్లా పరిగ్రహించాలి, ఎందుకంటే ఆమె పుత్రోత్పత్తిలో యోగ్యురాలే, పాతివ్రత్యాన్ని కూడా చేసేదే అయ్యుండవచ్చు, చక్కటి రూపం కలిగినదే అయ్యుండవచ్చు. అయినప్పటికీ కూడా నా యొక్క తపస్సుకు ఆ స్త్రీ బంధనకారిణే అవుతుంది కదా అని అనుకున్నారు. ఎందుకు స్త్రీ బంధనకారిణి అవుతుంది అనేది ప్రశ్న. పురుషుడి కంటే మిక్కుటమైనటువంటి అనురాగం స్త్రీకి తన భర్త పట్ల ఉంటుంది. ఆవిడ తన యొక్క అనురాగం చేత, ఎందుకంటే ఎక్కడో పుడుతుంది, భర్త వెంట నడిచి వస్తుంది, వచ్చి భర్తనే సర్వస్వంగా భావించి చక్కటి సేవలు చేస్తూ ఉంటుంది, భర్తకు అన్నింటిలో సహాయపడుతూ ఉంటుంది, భర్త యొక్క వంశాన్ని అభివృద్ధి చేయడానికి తాను గర్భధారణ చేస్తుంది, సంతానాన్ని అందిస్తుంది. అంతేకాదు చక్కటి సంతానాన్ని యోగ్యులైనటువంటి వాళ్ళుగా తయారు చేసి సమాజానికి ఉత్తమ పౌరులుగా కూడా అందిస్తుంది. ఆవిడ చూపేటువంటి అనురాగంలోంచి బయటపడడం అసాధ్యమైనటువంటి విషయము. కాబట్టి నేను ఆ బంధనకారిణిగా ఉంటుంది కదా స్త్రీ అంటే, ఇక్కడ మనం తప్పుగా అనుకోవలసినటువంటి అవసరం లేదు. తన యొక్క అనురాగం, ప్రేమ ఆ విధంగా ఉంటుంది స్త్రీ యొక్క ప్రేమ అని వ్యాసుల వారు ఇక్కడ మనకు చెప్తున్నారు. దానికి ఇంకొక ఉపమానం కూడా మనకు తెలియజేశారు. ఏమిటంటే, ప్రణవస్వరూపుడైనటువంటి శివుడు కూడా ఆ మహామాయి యొక్క అనురాగ పాశము చేత బంధింపబడ్డాడు కదా. ఇక సామాన్యుడినైనటువంటి నేనెంతటి వాడిని, నేను ఎట్లా ఆచరించాలి ఈ యొక్క గృహస్థ ధర్మాన్ని అని ఆయన అనుకున్నారు. ఇలా అనుకుంటూ ఉండగానే అప్సరస అయినటువంటి ఘృతాచి వ్యాసుడికి ఎదురుగా ఆకాశంలో ఆయన కనిపించింది.
ఆయన చూశారు. అప్సరస శ్రేష్ఠను చూడగానే ఆవిడ యొక్క రూపలావణ్యాలను చూసి ముగ్ధుడయ్యాడు. ఆయనకు మనస్సులోకి కామం ప్రవేశించింది. ఆయన ఇట్లా అనుకుంటున్నాడు, అయ్యో ఇప్పుడు నేనేమో ధర్మమైనటువంటి యజ్ఞకార్యాన్ని చేద్దామనుకుంటున్నాను, ఇప్పుడేమో నా మనస్సులోకి కామం ప్రవేశించింది కదా, ఈవిడ్ని ఒకవేళ నేను స్వీకరిస్తానే అని అనుకోండి, కానీ బ్రహ్మవాదులైనటువంటి ఋషులందరూ కూడా నన్ను గేలి చేస్తారు. 100 సంవత్సరాలు ఘోరమైనటువంటి తపస్సు చేసి పరమేశ్వరుణ్ణే మెప్పించినటువంటి వ్యాసమునీంద్రుడు ఒక అప్సరసకు లొంగిపోయాడు కదా అని చెప్పి అందరూ అనుకుంటారు. సరే, శ్రేష్టమైనటువంటి సుఖం లభిస్తుందంటే ఒప్పుకుందాం అనుకుందాం. ఇక్కడ శ్రేష్టమైనటువంటి సుఖం అంటే ఏమిటి అంటే గృహస్థ ధర్మము. నిజంగా ఆవిడ తనకు భార్య అయితే పర్వాలేదు, శ్రేష్టమైనటువంటి సుఖం అదే. ఎందుకంటే ధర్మంతో కూడి ఉంటుంది గృహస్థ ధర్మము. అందులో సంపాదించేటువంటి అర్థం కూడా ధర్మానికి ముడిపెట్టే సంపాదించవచ్చు. అందులో అనుభవించేటువంటి కామకృత్యములు అంటే సర్వ విధములైనటువంటి కోరికలు కూడా ధర్మాన్ని అడ్డుపెట్టుకునే మనం చేయవచ్చు. ఏది జరిగినా కూడా ధర్మంతో జరుగుతూ ఉంటాయి కాబట్టి అది మోక్షానికి హేతువే అవుతుంది. కాబట్టి ఆ ధర్మంగా వెళితేనే పర్వాలేదు. కానీ ఈవిడ చూస్తేనేమో దేవలోకంలో ఉండేటువంటి అప్సరస, ఇప్పుడు గృహస్థాశ్రమంలో పుత్రుడు కలిగితే నాకు కొన్ని రకాలైనటువంటి నరకాలు తొలగిపోతాయని నేను అనుకోవచ్చు. కానీ ఈవిడితో నేను గృహస్థ ధర్మాన్ని నెరవేర్చలేను. ఈ దేవకన్య వలన పుట్టినటువంటి వాళ్ళ వల్ల నాకేమీ పుణ్యము కలగదు, నాకేమీ ప్రయోజనం లేదు. కాబట్టి దీనిని ఇంతటితో ఈ యొక్క ఆలోచనను విరమించుకోవడమే మంచిది అని అనుకున్నారు. ఆయనకు అప్పుడే గుర్తొచ్చింది. అప్పట్లో పురూరవుడు అనేటువంటి చక్రవర్తి ఊర్వశికి వశుడై ఆమె చేత తిరస్కరింపబడి ఏ విధంగా కష్టాల పాలయ్యాడో, ఏ విధంగా బాధల పాలయ్యాడో ఆ కథను నేను నారదుడి వలన విన్నాను. కాబట్టి ఆ విధమైనటువంటి తప్పు నేను చేయను అని అనుకున్నారు. అప్పుడు శౌనకాది మహర్షులు మళ్ళీ అడిగారు, అయితే ఆ పురూరవుడు అనేటువంటి మహారాజు ఎవరు, ఊర్వశి వల్ల ఆయన ఏం కష్టాలు పడ్డాడు, ఆ యొక్క చరిత్రను మాకు తెలియజేయండి అని ఆ శౌనకాది మహర్షులు అడిగారు. సూత మహర్షి ఇట్లా చెప్తున్నారు, ఇదంతా కూడా కొంచెం ముందు నుంచే చెప్పవలసినటువంటి వృత్తాంతము, నేను మీకు చెప్తాను, శ్రద్ధగా వినండి అంటూ ఆయన మొదలుపెట్టారు. దేవతలకు గురువైనటువంటి బృహస్పతి యొక్క భార్య పేరు తారాదేవి. ఆ తార చక్కటి సౌందర్య రాశి. ఆ కాలంలో చంద్రుడు చేస్తున్నటువంటి ఒకానొక యజ్ఞానికి, ఆ యజ్ఞాన్ని చూడడానికే ఈ తారాదేవి వెళ్ళింది. ఆ యజ్ఞాన్ని చూసింది. తర్వాత చంద్రుడిని చూసి మోహించింది. చంద్రుడు కూడా తారాదేవి యొక్క రూపలావణ్యాలను చూసి చాలా మోహించాడు. ఆ విధంగా వాళ్ళిద్దరూ సమాగమం చెందారు. తద్వారా కొన్ని దినముల పాటు ఆవిడ అక్కడనే ఉండిపోయింది. బృహస్పతికి ఈ యొక్క విషయమంతా తెలిసి చాలా బాధపడ్డారు. శిష్యుడిని పంపించాడు తన యొక్క భార్యను తీసుకుని రమ్మని చెప్పి. శిష్యుడు వెళ్ళి ఉత్తి చేతులతోటే తిరిగి వచ్చాడు. తద్వారా బృహస్పతి బాధపడి అనేక మంది శిష్యుల్ని పంపించడము, వాళ్ళు రిక్తహస్తాలతో మళ్ళీ తిరిగి రావడం చూసి బాధపడి బృహస్పతి స్వయంగా చంద్రుడి దగ్గరికి వెళ్ళి తన భార్యను పంపించమని అడగగా చంద్రుడు గర్వాంధుడై తన భార్యను ఆయనతో పంపించలేదు. ఆయన బాధపడుతూ ఇంటికి వచ్చాడు. కొంతకాలమైన తర్వాత మరలా ఆ బృహస్పతి చంద్రుడి ఇంటికి వెళ్ళి ఈసారి పంపించకపోతే నిన్ను నేను శపిస్తాను అని చెప్పి హెచ్చరిక చేశాడు. అయినప్పటికీ కూడా చంద్రుడు వినకుండా నీకు దిక్కున్న చోట చెప్పుకోవయ్యా అని చెప్పి బృహస్పతిని అవమానించి పంపించేశాడు. ఆ బృహస్పతి శోకంతో ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంద్రుడు తన గురువైనటువంటి బృహస్పతి రావడం చూసి గౌరవించి అర్ఘ్యపాద్యాదులనిచ్చి గురు పూజ చేసి సింహాసనం మీద కూర్చోబెట్టిన తర్వాత బృహస్పతిని అడుగుతున్నారు, గురుదేవ మీరెందుకో బాధలో ఉన్నట్లున్నారు, మీకు కలిగినటువంటి చింత ఏమిటి? ఈ దైవ సైన్యమంతా కూడా మీ అధీనంలో ఉన్నది, కాబట్టి మీరు దయచేసి మీ యొక్క బాధను ఏమిటో నాకు తెలియజేయండి అని ఆ ఇంద్రుడు అడగ్గా అప్పుడు బృహస్పతి తనకు కలిగినటువంటి అన్యాయాన్నంతా కూడా వివరించారు. వెంటనే ఇంద్రుడు తొందరపడకుండా ఒక దూతను పిలిచి తన మాటగా చంద్రుడికి చెప్పమని చెప్పి ఆ దూతను పంపించారు. దూత వెళ్ళి చంద్రుడికి హితవు చెప్పాడు ఇంద్రుడి మాటగా. అప్పుడు చంద్రుడు ఆ దూతను కూడా అవమానించి ఇంద్రుడిని కూడా నీకు తోచింది చేసుకో, నేను మాత్రం ఆ తారాదేవిని వదిలిపెట్టను అని చెప్పి పంపించి వేశారు. అలా పంపించగానే ఇంద్రుడు కోపించి దేవసైన్యాన్నంతా కూడా సమాహితం చేశాడు యుద్ధం కోసమే. అదే సమయంలో బృహస్పతి దేవగురువైతే దైత్యులకు గురువైనటువంటి శుక్రాచార్యుడు దేవతల మీద కోపంతో, బృహస్పతి మీద కోపంతో చంద్రుడి దగ్గరికి వెళ్ళి నీకు యుద్ధంలో నేను కూడా తోడుగా ఉంటాను, రాక్షసులంతా నీకు తోడుగా ఉంటారు, అంతేకాకుండా నీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలిగినా నేను నా మంత్రశక్తి చేత నిన్ను రక్షిస్తాను అని చెప్పి చంద్రుడికి ధైర్యం చెప్పాడు. దాంతో ఇరువైపులా కూడా యుద్ధం ప్రారంభమైంది. సురాసురులు అందరూ కూడా కొన్నేళ్ల పాటు పోరాడారు. అప్పుడు శివుడు కూడా బృహస్పతి సమక్షంలోకి చేరాడు. ఇప్పుడు ఇంకా ఈ సమరం అంతా పెద్దగా అవుతోందని చెప్పి బ్రహ్మదేవుడు ఆ యొక్క యుద్ధాన్ని ఆపాలని
ఆ హంసవాహనాన్ని ఎక్కి సురాసురుల యొక్క సంగ్రామం మధ్యలోకి వచ్చి ఇంకా యుద్ధాన్ని చాలించమని ఆజ్ఞాపించి చంద్రుడి దగ్గరికి వెళ్ళి, నీవు గనక బృహస్పతి యొక్క భార్య తారాదేవిని అప్పగించకపోతే నిన్ను శ్రీ మహావిష్ణువుతో చెప్పి నేను నిన్ను నశింపజేస్తాను అని హెచ్చరిక చేశారు. అంతేకాకుండా శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, ఓ శుక్రాచార్య, ఆ దైత్యులతో చేరి నీ మనస్సు కూడా చలించినట్లుగా ఉంది, ఎందుకింత అన్యాయంగా ప్రవర్తిస్తున్నావు అని ఆయనను కూడా మందలించగానే శుక్రాచార్యుల వారు కూడా వెళ్ళి చంద్రుణ్ణి ఆయన యొక్క భార్యను విడిచిపెట్టమని చెప్పారు. అప్పుడు బృహస్పతి తన భార్య అయినటువంటి తారాదేవిని గ్రహించి సంతోషంగా ఇంటికి వెళ్ళారు. అయితే అదే సమయానికి ఆవిడ గర్భవతి అయి ఉన్నది. కొంతకాలానికి ఆవిడ ఒక సుపుత్రుడిని కన్నది. ఆ కుమారుడికి బృహస్పతి జాతకర్మాదులన్నీ చేశారు. అయితే ఆ జాతకర్మ చేసిన తర్వాత చంద్రుడు వర్తమానం పంపించాడు, నీవు నా కారణంగా కలిగినటువంటి కుమారుడికి నీవెట్లా జాతకర్మలు మొదలైనవి చేశావు, ఆయనకు నామకరణం నేనే చేయాలి అని చెప్పారు. అప్పుడు మళ్ళీ యుద్ధ సన్నాహాలు మొదలుపెట్టారు. నా పుత్రుడిని నేను తీసుకుంటాను అని చెప్పి, ఈ పుత్రుడు నా ఇంట్లోనే ఉంటాడు అని చెప్పి బృహస్పతి. అప్పుడు మళ్ళీ బ్రహ్మదేవుడు వచ్చాడు. బ్రహ్మదేవుడు వచ్చి ఆ పిల్లవాడు చంద్రుడి ద్వారానే కలిగాడు అని చెప్పి తారాదేవి చేత చెప్పించి ఆయన యుద్ధాన్ని శాంతింపజేశాడు. దాంతో చంద్రుడు సంతోషించి ఆ పిల్లవాడిని ఎత్తుకొని బుధుడు అని నామకరణం చేశాడు. బుధుడు అని నామకరణం చేసి తన లోకానికి వెళ్ళిపోయారు. ఆ విధంగా బుధుడి యొక్క జన్మం కలిగింది. ఆ తర్వాత ఆ బుధుడికి ఇలాదేవి యందు పురూరవుడు జన్మించాడు. ఆ ఇలాదేవి యొక్క వృత్తాంతం కూడా చాలా చిత్రమైనటువంటిది అని ఆ సూత మహర్షి చెప్తున్నారు. పూర్వము సుద్యుమ్నుడు అనేటువంటి ఒక మహారాజు ఉన్నాడు. ఆయన జితేంద్రియుడు, సత్యవాది. ఒకానొక రోజు ఒక పురుషాశ్వాన్ని అధిరోహించి కవచాన్ని ధరించి ధనుర్బాణాలను ధరించి సైన్యాన్ని వెంటబెట్టుకొని వేటకు వెళ్ళారు. ఆ రాజు ఆనాడు అనేక రకములైనటువంటి క్రూర జంతువుల్ని, పశువులను వేటాడారు. ఆ తర్వాత కుమారవనము అనేటువంటి ఉద్యానవనంలోకి ఆయన ప్రవేశించాడు. అది మేరుపర్వతానికి దిగువ ప్రాంతాల్లో ఉన్నది. అది చాలా సౌందర్యవంతమైనటువంటి వనం. అది ఆ ఉద్యానవనంలో రకరకాలైనటువంటి చెట్లు మొదలైనటువంటివన్నీ ఉన్నాయి. కన్నుల పండుగగా ఉంది. అంతేకాకుండా వేదనాదాలు అక్కడ వినిపిస్తూ చెవులకు కూడా పండుగగానే ఉన్నది. ఆ విధంగా ఆ కుమారవనమందు ఆయన తన సైన్యంతో పురుషాశ్వం మీద అధిరోహించి వెళుతూ ఉండగా ఒకానొక ప్రదేశం చేరాడు. ఆ ప్రదేశం చేరిన మరుక్షణమే ఆయన అశ్వము కూడా స్త్రీయశ్వంగా మారిపోయింది. తాను స్వయంగా స్త్రీగా మారిపోయాడు. తన సైన్యమంతా కూడా ఆయన యొక్క చెలికత్తెలుగా స్త్రీలుగా మారిపోయారు. ఆయనకేమీ అర్థం కాలేదు. భయపడ్డాడు, బాధపడ్డాడు. తన నారీ రూపాన్ని చూసుకున్నాడు. ఈ స్త్రీ రూపం చేత నేను ఏం చేయాలి, ఇంటికి ఎట్లా వెళ్ళాలి, నేను ఎట్లా రాజ్యాన్ని ఏలాలి, ఈ విధంగా నన్ను మోసం చేసిన వాళ్ళు ఎవరో కదా అని తనలో తానే కుమిలిపోతూ అక్కడే కూర్చొని ఉండిపోయాడు. అప్పుడు ఋషులు అడుగుతున్నారు, అయితే ఓ సూత మహర్షి, ఆ సుద్యుమ్నుడు స్త్రీగా ఇట్లా మారిపోయాడు, అక్కడ ఆశ్చర్యకరంగా ఉంది మాకు, ఇది మాకు ఎన్నో సందేహాల్ని కూడా కలిగిజేస్తోంది, కాబట్టి దీని గురించి కూడా మాకు తెలియజేయండి అని సూత మహర్షిని అడిగారు. అప్పుడు సూత మహర్షి చెప్తున్నారు, ఒకప్పుడు సనకాది యోగి పుంగవులందరూ కూడా ఆ కైలాసపతి అయినటువంటి పరమేశ్వరుణ్ణి పార్వతితో సహా దర్శనం చేద్దామని చెప్పి వాళ్ళు ఆ ప్రాంతంలోకి వచ్చారు. ఆ సమయంలో కుమారవనంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా క్రీడాసక్తులై క్రీడిస్తూ ఉన్నారు. ఆ సమయమందు ఆవిడ కామేశ్వరాంకణలే కదా, శివుడి యొక్క ఎడమ తొడ మీద కూర్చొని ఉన్నది. ఆ దేవి శివుడితో క్రీడిస్తూ ఉండగా ఆ సనకాది మహర్షులందరూ కూడా దర్శనార్థమై వచ్చారు. వారిని చూసిన వెంటనే పార్వతీదేవి సిగ్గుపడి తన భర్త యొక్క వెనకాలకు వెళ్ళి నిల్చుంది. వీరిద్దరూ కూడా క్రీడాసక్తులై ఉన్నారు కదా, వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆ సనకాది మహర్షులందరూ కూడా నరనారాయణాశ్రమానికి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఆ తర్వాత పరమేశ్వరుడు బిడ్డల ముందు సిగ్గెందుకు పడతావు పార్వతి, వెంటనే నీవు నా వెనక నుండి బయటికి రావచ్చు అని చెప్పారు. అయినప్పటికీ కూడా ఆవిడ కొంతగా సిగ్గుపడుతూ ఉండడం చూసి, ఓహో, అయితే ఈ కుమారవనంలోకి, ఈ ప్రాంతంలోకి ఎవరైతే పురుషుడు ప్రవేశిస్తాడో వాళ్ళందరూ కూడా స్త్రీలుగా మారిపోతారు అని చెప్పి ఆ యొక్క ప్రాంతానికి ఒక శాపాన్ని ఆయన ఇచ్చారు. అట్లాగా ఈ విషయం తెలియనటువంటి ఆ సుద్యుమ్నుడు తన సైన్యంతో కలిసి ఆ యొక్క ప్రదేశంలోకి వచ్చారు. ఆ ప్రదేశంలోకి ప్రవేశించినంత మాత్రము చేత స్త్రీ రూపాన్ని పొందారు వాళ్ళంతా కూడా. ఈ విధంగా కొంతకాలం గడిచిపోయింది. ఆ స్త్రీ రూపంతో ఆవిడ అక్కడ, ఆ సుద్యుమ్న మహారాజు స్త్రీ రూపంతో అక్కడనే ఉన్నాడు. స్త్రీ ప్రకృతిలోకి మారిపోయాడు. ఆవిడను ఆ యొక్క స్త్రీ రూపాన్ని ఇలాదేవి అని పిలుస్తూ ఉన్నారు. ఇట్లా కొంతకాలం గడిచిపోయింది. ఒకనాడు చంద్రుడి యొక్క కుమారుడైనటువంటి బుధుడు ఆ ప్రదేశంలో తిరుగుతూ ఆ యొక్క కుమారవనంలో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి స్త్రీని చూశారు. ఆ ఇలాదేవిని చూసి మోహించాడు. ఇలాదేవి కూడా
తన యొక్క కాంతుడిగా తలుచుకుంది. వాళ్ళిద్దరూ కూడా సంయోగం పొందారు. ఆ సంయోగ ఫలితంగా బుధుడికి ఇలాదేవి యందు పురూరవుడు అనేటువంటి ఒక పుత్రుడు జన్మించాడు. అయితే ఆ పుత్రుడిని కూడా తలుచుకొని, నేనేమో రాజాంతఃపురంలో ఉండవలసినటువంటి వాడను, అయినప్పుడు నా కుమారుడు కూడా అదే విధంగా ఉండాలి కదా, అయ్యో ఈ వనంలో ఎన్ని కష్టాలు పడతాడో కదా అని చెప్పి ఆ సుద్యుమ్న మహారాజు ఈ విధంగా అనుకున్నారు. అలా అనుకున్నప్పుడు ఏం చేయాలో ఆయనకు తోచలేదు. వెంటనే తన గురువైనటువంటి వశిష్ఠ మహర్షిని ప్రార్థించాడు. ఆ వశిష్ఠ మహర్షి సుద్యుమ్నుడి యొక్క దీన దశను చూసి పరమేశ్వరుడి గురించి ప్రార్థన చేశాడు. ఆ పరమశివుడు ఆయన యొక్క అనుగ్రహాన్ని చూపిస్తూ, తన యొక్క వచనం సత్యంగా ఉంటుంది కనుక, తన యొక్క వచనానికి తిరుగులేదు కనుక ఆ సుద్యుమ్నుడు ఒక నెలపాటు పురుషుడిగా, ఒక నెలపాటు స్త్రీగా ఉంటాడు అని చెప్పి ఆయన అనుగ్రహించాడు. ఇట్లాగా ఆ రాజు వశిష్ఠుడి యొక్క దయచేత పరమశివుడి యొక్క వరాన్ని పొందాడు. తన అంతఃపురానికి వెళ్ళారు. ఇక్కడ కూడా చూడండి, మనం ప్రతి దాంట్లో కూడా తెలుపుకుంటున్నాం, పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలగాలంటే ముందు గురువు అనుగ్రహం కలగాలి. అంటే గురువు అనుగ్రహం ఎట్లా కలగాలి? గురువు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా, అంటే మన యొక్క బాగోగులు చూస్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి. ఒకటి మర్కట కిశోర న్యాయము, రెండు మార్జాల కిశోర న్యాయము. మనకు ఆ యొక్క యోగ్యత కలిగినప్పుడు గురువు మార్జాల న్యాయాన్ని అనుసరిస్తాడు. అంటే పిల్లి తన పిల్లల్ని నోట కరుచుకుని వెళ్ళి చక్కగా చేర్చవలసినటువంటి క్షేమకరమైనటువంటి చోట్లో ఆ పిల్లల్ని వదిలిపెడుతుంది. ఒకవేళ తనవి కనుక నోరు తెరిస్తే ఆ పిల్లలు కింద పడిపోతాయి. అంటే పిల్లల యొక్క బాధ్యత పూర్తిగా తాను తీసుకుంటుంది. శిష్యుడు ఏం చేయాలి? మర్కట న్యాయాన్ని అనుసరించాలి. మర్కటం అంటే కోతి తన పిల్లల్ని తానేమీ పట్టుకోదు, తన తల్లిని గట్టిగా కరుచుకొని కూర్చుంటుంది. ఆ యొక్క పిల్ల ఎక్కడైనా కింద పడిందంటే తల్లి దోషం కాదు, పిల్లలదే దోషం అవుతుంది. అట్లాగా గురువు ఎప్పుడూ కూడా మన యొక్క యోగ్యతను చూసి మార్జాల న్యాయాన్ని అనుసరిస్తాడు. గురువును శిష్యుడు ఎప్పుడూ కూడా మర్కట న్యాయం వల్ల పట్టుకొని ఉండాలి. అలా పట్టుకున్నప్పుడు మనము చేరవలసినటువంటి చోటికి, అంటే మోక్షపథానికి చేరుకుంటాం. అట్లాగా సుద్యుమ్న మహారాజు వశిష్ఠుడిని పట్టుకున్నాడు. వశిష్ఠుడి ద్వారా పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందాడు. ప్రతి ఒక్కరూ కూడా దైవానుగ్రహం పొందాలంటే గురువు యొక్క అనుగ్రహాన్ని ముందుగా పొందాలి అనడంలో ఏ విధమైన సందేహము లేదు. అట్లాగా ఆ సుద్యుమ్న మహారాజు తన యొక్క అంతఃపురానికి వెళ్ళారు. ఆయన స్త్రీగా ఉన్నప్పుడేమో అంతఃపురం నుంచి బయటికి రాకుండా ఉన్నాడు, పురుషుడిగా ఉన్నప్పుడు రాజకార్యాలను చక్కజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా కొంతకాలం గడిచిపోయింది. పురూరవుడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఆయనకు ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసి రాజ్యాన్ని అప్పగించి పట్టాభిషేకం చేశాడు. తర్వాత నారద మహర్షి చేత పావనమైనటువంటి నవాక్షర మంత్రాన్ని ఉపదేశం పొందాడు. ఇవాళ రోజున మనం చండీ ఉపాసన అంటున్నాం కదా, ఆ యొక్క చండీ ఉపాసనే నవాక్షర మంత్రము. ఆ యొక్క నవాక్షర మంత్రాన్ని ఉపదేశం పొంది ఆ శ్రీ మంత్రాన్ని రమ్యమైనటువంటి వనంలో, అంటే అడవిలో కూర్చొని విశేషంగా జపం చేస్తూ ఉన్నాడు. అట్లాగా కొన్నేళ్ల పాటు ఆయన జపం చేసిన పిమ్మట మంత్రసిద్ధి కలిగి ఆయనకు మంగళస్వరూపిణి, సింహారూఢ, దివ్యరూపిణి అయినటువంటి ఆ భగవతి సాక్షాత్కారం ఇచ్చింది. రాజు ఆ దివ్యమంగళమూర్తిని తన ఎదుట సందర్శించగానే ఆయన యొక్క హృదయంలో భక్త్యావేశం పొంగి పొర్లింది. ఆవిడ యొక్క పాదాలను పట్టుకున్నాడు. ఆ జగదంబికను స్తోత్రం చేస్తున్నాడు. ఓ భగవతి, దివ్యంచతే భగవతి ప్రథితం స్వరూపం దృష్టం మయా సకలలోక హితానురూపం వందే త్వదంఘ్రికమలం సుర సంఘసేవ్యం కామప్రదం జనని చాపి విముక్తిదంచ. భగవతి, దివ్యమైనటువంటిది, విశ్వప్రసిద్ధమై అఖిల జగాలకు మేలును చేకూర్చేటువంటి నీ రూప సందర్శన భాగ్యము నాకు ఇవాళకి లభించింది తల్లి. సకల దేవగణాలు కూడా నిన్నే స్మరిస్తూ ఉంటాయి. అటువంటి దివ్య చరణాలు, ఏ దేవతలైతే నీ చరణాలను స్మరిస్తూ ఉంటారో ఆ చరణములే నాకు కూడా శరణములు తల్లి. నీ పద కమలాలు కామప్రదములు, అలాగే ముక్తిప్రదములు. ఇందాక మనం ఇతఃపూర్వం కూడా మనం చెప్పుకున్నాం, శ్రీసుందరి సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థితైవ. ఆ త్రిపుర సుందరిని ఉపాసించేటువంటి భక్తులకు భోగమోక్షములు రెండూ కూడా రెండు చేతుల్లో ఉంటాయి. కావలసినటువంటి దాన్ని వాళ్ళు రుచి చూడవచ్చు. అంతేకాదు వాళ్ళు ఉన్నంతకాలము చక్కటి భోగాలను అనుభవించవచ్చు, అంత్యమందు మోక్షపథాన్ని కూడా చేరవచ్చు, అందులో సందేహం ఏమీ లేదు అని చెప్పుకున్నాం కదా. ఆయన ఇప్పుడు భగవతి యొక్క చరణాలను కూడా అట్లాగే అంటున్నారు. ఒక చరణము యందు మోక్షము, ఇంకో చరణము యందు భోగము కూడా ఉన్నది. ఆ రెండింటినీ పట్టుకున్నామంటే మనకు దేనికి లోటు ఉండదు అని చెప్పి ఆ సుద్యుమ్నుడు ఆవిడ్ని ప్రార్థిస్తున్నాడు.
ఈ దీనుడి మీద నీవు దయదలిచావమ్మా, ఎటువంటి దానివమ్మా నీవు? నీ యొక్క అద్భుతమైనటువంటి లీలా విగ్రహ స్వరూపముని, నీ తత్వాన్ని హరి, హర, బ్రహ్మ, అగ్ని, కుబేర, రవి, వరుణ, పవన, సోమ, వస్వాది దేవతలెవ్వరూ కూడా నీ యొక్క ప్రభావాన్ని తెలుసుకోజాలరమ్మా. ఇక నేను మూర్ఖుణ్ణమ్మా, నేను మందబుద్ధి గలవాణ్ణి, నేను ఎట్లా తెలుసుకుంటాను? నాపై ప్రవహించేటువంటి నీ మధుర దయాపూరితం ఎక్కడ ఓ భవాని? నీ మహోజ్వలమైనటువంటి చరిత్రను నీ దయామృత సాగరం అని నేను భావిస్తున్నానమ్మా. నీ చరిత్రే ఒక దయామృత వర్షమమ్మా భక్తులకు. అటువంటి ఈ మహాశక్తిని నేను ఏమని వర్ణిస్తానమ్మా? కాబట్టి నాకు ఒకే ఒక్క కోరిక ఉన్నదమ్మా, నాకు నీయందు నిశ్చలమైనటువంటి భక్తి ఉంటే చాలు, నాకు వేరే కోరిక ఏదీ లేదు అని చెప్పి ఆవిడ పాదాల మీద పడి స్తోత్రం చేశాడు. దాంతో ఆ భగవతి ప్రసన్నురాలై ఆ సుద్యుమ్నుడికి బ్రహ్మ నిర్వాణ సుఖాన్ని ప్రసాదించింది. ఆ విధంగా ఆ సుద్యుమ్నుడు దేవీ ప్రసాదము చేత మునులకు కూడా దుర్లభమైనటువంటి ధ్రువ పరమ పదాన్ని, అంటే ధ్రువం అంటే ఎప్పటికీ నశించినటువంటిదైనటువంటి ఆ దేవి యొక్క హృదయ కమలాన్ని చేరుకున్నాడు. అట్లాగా సుద్యుమ్నుడు దివికేగి వెళ్ళిపోయాడు. భూమి మీద ప్రజారంజకుడైనటువంటి పురూరవుడు రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన కూడా ధర్మజ్ఞుడయ్యాడు, ప్రజాపాలన దక్షుడయ్యాడు. ఆయన చక్కగా వర్ణాశ్రమ ధర్మాలన్నీ కూడా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఈయన యొక్క సుగుణ సంపదలను, విక్రమాన్ని చూసి ఊర్వశి విని అనురక్తిని పొందింది ఆ రాజు పట్ల. అదే సమయంలో ఒకానొక బ్రహ్మదేవుడి యొక్క ఒకానొక శాపము చేత భూమి మీదకి వచ్చింది. భూమి మీదకి వచ్చి ఊర్వశి పురూరవుణ్ణి చేరుకుంది. అలా చేరుకునే ముందు ఒక 2 మేకలను కూడా సృష్టించింది. వచ్చి ఈ రాజుగారి దగ్గరికి వచ్చి, ఓ రాజా పురూరవ చక్రవర్తి, ఈ మేకల జంటను నీ వద్ద ఉంచుతాను, నీవు దీన్ని కాపాడవలసి ఉంటుంది. నేను నిన్ను చేరి నీ వెనకాలే వస్తూ ఉంటాను. నాకు ఆహారం నెయ్యి మాత్రమే తప్ప నేను ఇంకొకటి ఏది కూడా భుజించను. అట్లే నేను నీకు భార్య వల్ల అన్ని సేవలు చేస్తూ ఉంటాను. అయితే నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఏమిటంటే, నా యొక్క నియమము ఆ మేకలను జాగ్రత్తగా కాపాడవలసినటువంటి బాధ్యత నీది. అట్లాగే నీ యొక్క సంయోగమందు పర్వాలేదు, కానీ అన్యమైనటువంటి సమయమందు నేను నిన్ను నగ్నముగా చూడడానికి వీలు లేదు. అట్లా చూసినట్లయితే కనుక నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి ఆవిడ కొన్ని షరతులను విధించింది. దానికి ఆ పురూరవుడు ఒప్పుకున్నాడు. ఇంకా అది మొదలుగా ఆయన ధర్మమైనటువంటి ఆ నిత్య కార్యాలకంతా కూడా స్వస్తి పలికాడు. ఆ ఊర్వశితోటే ఏళ్లకేళ్ళు గడపడం మొదలుపెట్టారు. అంతఃపురం నుంచి బయటికి కూడా రాకుండా అయిపోయారు. ఇట్లాగా చాలా సంవత్సరాలు గడిచిపోయింది. ఊర్వశి స్వర్గానికి వెళ్ళడం లేదు. దేవరాజు అయినటువంటి ఇంద్రుడు గంధర్వులతో ఇట్లా అన్నారు, మీరు ఊర్వశి దగ్గరికి వెళ్ళండి, శాపం తీరినాక కూడా ఆవిడ ఇంకా రావట్లేదు, మీరు వెంటనే వెళ్ళి పురూరవుడితో ఆవిడ కూడి ఉన్నప్పుడు ఆ మేకల జంటను ఎత్తుకొని రండి, తద్వారా ఊర్వశి తిరిగి వస్తుంది. ఊర్వశి లేని ఇంద్రసభ ఏమాత్రము శోభస్కరంగా లేదు కనుక మీరు వెంటనే వెళ్ళి ఆ ఊర్వశిని తీసుకుని రండి అని చెప్పి పంపించారు. విశ్వావసు మొదలైనటువంటి గంధర్వులు కటిక చీకట్లో ఒకానొక రాత్రి ఆ రాజుగారు ఉన్నటువంటి చోటికి వెళ్ళారు. ఆ సమయంలో ఊర్వశి పురూరవుడితో కూడి సంయోగంలో ఉండగా గంధర్వులు మేకల్ని తీసుకొని ఆకాశ మార్గంలో వెళ్ళడం మొదలుపెట్టారు. అలా వెళ్ళడమే ఆ మేకలు అరిచాయి భయంతో. ఆ అరుపు వినగానే ఊర్వశి వెంటనే లేచి, నీవు ఈ మేకల్ని కాపాడుతానన్నావు మహారాజా, కానీ ఇవాళ రోజున అవి భయంతో అరిచాయి, కాబట్టి నీవు నన్ను మోసం చేశావు, నీవు ఆడినటువంటి మాట తప్పావు, కాబట్టి నేను నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆవిడ కొంత దూరం నడిచింది. అలా నడుస్తూ ఉండగానే పురూరుడు ఆవిడ వెనకాల పడ్డారు. అదే సమయంలో ఇదే సరైనటువంటి సమయము అని చెప్పి ఆ విశ్వావసు మొదలైనటువంటి గంధర్వులందరూ కూడా వెంటనే ఒక మెరుపు మెరిపించారు. ఆ మెరుపు యొక్క వెలుగులో ఆ పురూరవుణ్ణి దిగంబరంగా ఆ ఊర్వశి చూసింది. వెంటనే గంధర్వులు ఆ మేకలను అక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ పురూరవుడు వెళ్ళి వెంటనే మేకల్ని తీసుకొని వచ్చి ఇచ్చినప్పటికీ, నీవు నా యొక్క నియమభంగాన్ని చేశావు మహారాజా, మేకలు అరిచాయి భయంతో, దాంతో మొదటి నియమం భంగమైంది, నేను నిన్ను దిగంబరంగా చూశాను కాబట్టి ఇంకో నియమం కూడా భంగమైపోయింది, కాబట్టి నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆవిడ స్వర్గానికి చేరుకుంది. దాంతో ఆయన పిచ్చివాడైపోయి ఏడుస్తూ దేశదేశాలు ఆవిడ కోసం వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ ఉండగా ఒకనొక రోజు కురుక్షేత్రంలో ఊర్వశిని చూశాడు. చూసి నెమ్మదైనటువంటి స్వరంతో, నేను ఏం పాపం నాకు తెలియదు కదా, నేను నీకు ప్రియకాంతుణ్ణి కదా, నేను నీకు వశ్యుణ్ణి కదా, నీవు నన్ను ఎట్లా వదిలిపెట్టి వెళ్ళిపోయావు, నీవు ఇప్పుడు కనుక నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతే నేను ఇక్కడే ప్రాణత్యాగం చేస్తాను, అందులో ఇంకా సందేహం ఏమీ లేదు, నా శరీరం ఇక్కడనే పతనమైపోతుంది అని చెప్పగానే అప్పుడు ఊర్వశి ఇట్లా అంటుంది, ఏమయ్యా నృపశార్దుల, ఓ రాజసింహమా,
నీవు అజ్ఞానంతో ఈ విధంగా తెలుస్తూ ఉన్నావయ్యా, రాజు అనేవాడు జ్ఞానం కలిగి ఉండాలి, ఇక నా గురించి మర్చిపో, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయింది. ఆ విధంగా సూత మహర్షి ఊర్వశీ పురూరవుల యొక్క చరిత్ర సంక్షేపంగా చెప్పారు. అలా చెప్పి శుక అవతార ఘట్టాన్ని చెప్పడం ప్రారంభం చేశారు. అట్లాగా వేదవ్యాసుడు ఆ దేవకన్య అయినటువంటి ఘృతాచిని చూసి ఇదంతా కూడా అనుకున్నాడు. పురూరవుడి యొక్క చరిత్రనంతా గుర్తు తెచ్చుకున్నారు. ఈ దేవకన్య నాకు తగినది కాదు అనేటువంటి నిశ్చయానికి వచ్చారు. అప్పుడు వ్యాసుణ్ణి చూసింది. ఆయన మనోనిశ్చయం ఈవిడికి తెలిసిపోయింది. అప్సరస కదా, దేవకన్య కదా, కాబట్టి ఆయన మనసులో ఉన్నదంతా తెలుసుకొని ఈ యొక్క వ్యాసుండను శపిస్తాడో ఏమో అని చెప్పి అనుకొని భయభీత అయిపోయింది. అంటే వెంటనే భయాన్ని కలిగి ఆ యొక్క రూపాన్ని వదిలిపెట్టి ఒక శుకీ రూపము అంటే చిలుక రూపాన్ని ఆవిడ ధరించింది. ఆ ధరించి ఆవిడ ఎగిరిపోతూ ఉన్నది. అట్లాగా ఆ చిలుక రూపం కూడా ఏ విధంగా ఉంది, ముగ్ధ మనోహరంగా ఉంది. ఆ యొక్క రూపాన్ని చూశాడు వ్యాస మహర్షి, విస్మితుడైపోయాడు. ఏ విధమైనటువంటి రూపం ఇది, ఎంత రూప లావణ్యాలతో ఉంది అని చెప్పి అనుకున్నాడు. అప్పుడు కాలవశం చేత అంటే భవిష్యత్తులో లోక కళ్యాణం జరగవలసి ఉండడం చేత ఇది బాగా మనం గ్రహించాలి. లోక కళ్యాణం జరగవలసి ఉన్నది కాబట్టి ఆ వ్యాసుడు సైతం తన మనస్సును నిగ్రహించుకోలేకపోయాడు. అటు అప్సరస కనబడుతోంది, ఇటు చిలుక కనబడుతోంది ఆయన యొక్క మనస్సులో. ఆ యొక్క మనస్సులో ఈ విధమైనటువంటి కామము ఉదయించడం చేత అగ్నికై మధించుతున్నటువంటి ఆ అరణిలో ఆయన యొక్క రేతస్ఖలనము జరిగింది. ఆ రేతస్సు వెళ్ళి అరణిలో పడింది. అలా అయినప్పటికీ ఆయన చూడలేదు. ఆ కామాతిరేకం చేత అగ్నిని ఇంకా గట్టిగా మధిస్తూ ఉన్నాడు. అప్పుడు అరణి నుండి ఒక దివ్యమైనటువంటి రూపము ఉద్భవించింది. అగ్నిలో నెయ్యిని వేస్తే అది ఏ విధంగా ప్రకాశిస్తూ ఉంటుందో ఆ విధంగా ఆ శుకబాలుడు అంటే శుకరూపంతో ఉన్నటువంటి ఆ బాలుడు కూడా అటువంటి కాంతుల్ని వెదజల్లుతూ ఆవిర్భవించాడు. అప్పుడు వ్యాసుడు ఆ పురుషుణ్ణి చూశాడు. చూసి జరిగింది తెలుసుకున్నాడు. తన యొక్క రేతస్ఖలనం అవ్వడము, అగ్నిలోంచి అగ్ని సంజాతుడిగా శుకుడు ఉద్భవించడము చూశాడు. చాలా సంతోషపడ్డాడు. ఇది పరమేశ్వర ప్రసాదమే కదా, నా గృహస్థ ధర్మము నిర్వహించవలసినటువంటి అవసరం లేకుండానే ఈ యొక్క ఈశ్వర ప్రసాదంగా ఈ యొక్క పుత్రుడు నాకు పుట్టాడు అని తెలుసుకున్నాడు. ఆ శుకుడు హరణి గర్భ సంభూతుడు, మహా తేజస్వి కదా. నిజ తేజస్సులో అంటే ఆయన యొక్క తేజస్సును చూస్తే రెండవ అగ్ని వలె ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడిని తీసుకుని వెళ్ళాడు. పావనమైనటువంటి మందాకిని గంగానది యందు స్నానం చేయించాడు. దేవతలప్పుడు పుష్పవృష్టిని కురిపించారు. అప్సరసులు నాట్యం చేశారు. దేవదందుభులు మోగాయంట. ఆ ముని ఆ బాలకుడికి జాతకర్మాది క్రతువులన్నీ కూడా నెరవేర్చాడు. ఆ శుకమహర్షి యొక్క వృత్తాంతాన్ని తెలుసుకొని నారద తుంబురాజులు, విశ్వావసుడు మొదలైనటువంటి గంధర్వాదులందరూ కూడా శుకుణ్ణి దర్శించడానికి వచ్చారు. అంతేకాకుండా విద్యాధరాది మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఆ శుకుణ్ణి స్తోత్రం చేశారు. అంతలో అంతరిక్షము నుండి శ్రీ శుకమహర్షి కోసము దివ్యమైనటువంటి కృష్ణాజనము, దండ కమండలాలు అక్కడికి వచ్చి పడ్డాయి. అంటే అంతరిక్షం నుండి అంటే పరమాత్మ స్వయంగా శుకమహర్షి కోసము కృష్ణాజనము అంటే నల్లటి జింక చర్మము, దండ కమండలాలు కూడా కింద పడ్డాయి. ఆయన యొక్క భవిష్యత్తు ఈ విధంగా పరమాత్మనే నిర్ణయం చేశారు. ఏమని, ఆయన ఒక బ్రహ్మవేత్త అవుతాడని, ఆయన మునివేషంతో ఉంటాడు అని చెప్పి తెలియజేయడానికే ఆ కృష్ణాజనాన్ని, దండ కమండలాల్ని పరమాత్మ అంతరిక్షం నుండి కింద పడేలా చేశారు. ఇది శుకమహర్షి యొక్క జన్మ వృత్తాంతము. తదుపరి శుకుడు ఏ విధమైనటువంటి అద్భుత కార్యాలు నెరవేర్చాడో మనం తరువాతి భాగంలో చూద్దాం. స్వస్తి.